ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుని వాక్య లేఖనాన్ని చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ సృష్టి యొక్క క్రమాన్ని, ఈ సృష్టి అంతటిని మీరు ఎలా కలుగజేశారో ఆయన ఒక్కొక్క దినము జరిగిన సృష్టి క్రమాన్ని మేము ధ్యానం చేస్తూ వస్తూ ఉండగా, ఈరోజు నాయన మరొక దినపు సృష్టిని ధ్యానం చేయబోతూ ఉండగా చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, సృష్టికర్త అయిన దేవుడు ఆదిలో ఈ సృష్టిని ఎలా చేశాడో, మొదటి దినాన్న దేవుడు వెలుగును కలుగజేసి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. రెండవ దినాన్న దేవుడు ఆకాశమును కలుగజేశాడు. భూమి మీద జలములను, భూమి క్రింది జలములను, పైన జలములను వేరుపరిచి ఆకాశమును చేశాడు. 3వ దినాన్న నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి ఆ భూమి గడ్డిని తమ తమ జాతిల ప్రకారము విత్తనములిచ్చు ఫలవృక్షములను మొలిచాడు. 4వ దినాన్న మనం చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. 4వ దినాన్న దేవుడు చేసినటువంటి పని ఏమిటి? ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పగటిని ఏలుతున్నటువంటి పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుతున్నటువంటి చిన్న జ్యోతి అనగా ఇక్కడ ఉటంకింపబడినటువంటి పదాలు, మాటలు మనం గమనించినట్లయితే పగటిని ఏలుతున్నది ఎవరు? సూర్యుడు. రాత్రిని ఏలుతున్న చిన్న జ్యోతి ఎవరు? చంద్రుడు. అంటే 4వ దినాన్న దేవుడు సూర్యుడిని, చంద్రుడిని ఆయన చేశారు. దేని పిల్లారా, ఎందుకు వాటిని చేశారో కూడా ఈ 4వ దినాన్న మనకు ఆయన స్పష్టంగా చెప్పారు. ఏమని? అవి సూచనలను కాలములను దినములను దిన సంవత్సరములను సూచించుటకై అవి కలుగునుగాకని దేవుడు పలికాడు. ఇవి ఏం చేస్తాయంటండి? ఇవి మనకు సూచనలు ఇస్తాయట. అనేక సార్లు మనం వింటూ ఉంటాం చంద్రగ్రహణమని, సూర్యగ్రహణమని, ఫలానా దినాన ఫలానా రోజున ఈ తోకచుక్క భూమి మీదకి వస్తుందని,
దేని పిల్లలారా, ఈ జ్ఞానం అంతా ఎక్కడిది? వీటన్నిటికీ మూలమైనటువంటిది, ఆధారమైనటువంటిది ఈ సృష్టిని చేసినటువంటి ఈ సృష్టి క్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో నేను చేశాను అని చెప్పగలిగిన సర్వాధికారి అయిన దేవుని యొక్క జ్ఞానమే. అది మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే. ఇదేం పిల్లారా, ఈ పెద్ద జ్యోతి చిన్న జ్యోతి మనకి ఏం తెలియజేస్తుందంట? సూచనలు ఇస్తుందట. ఇదేం పిల్లరా, ఆకాశమందు జ్యోతులు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆకాశమందు జ్యోతులు, నక్షత్రములు మనకు సూచనలు ఇవ్వటమే కాదు, ఆ సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని అవి మహిమపరుస్తూ ఉన్నాయి, గణపరుస్తూ ఉన్నాయి. ఈ సృష్టి అంతా ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాయి, మహిమపరుస్తూ ఉన్నాయి, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాయి. భూమి మీద ఎవడయా దేవునికి కృతజ్ఞుడే బ్రతకని అంటే ఈ రోజున అనేక మంది మూర్ఖపు మనస్సుతో, మూర్ఖ జ్ఞానముతో, అజ్ఞానముతో ఈ సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నామాన్ని ఎరగకుండా అనేక మంది ఈ రోజున తప్పిపోతూ ఉన్నారు, పతనమైపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇవి మనకు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానీ దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. ఈ రోజున చాలామంది మూర్ఖులు ఇది ఎలా కలిగింది, అది అలా కలిగింది అని ఏది చెప్తే ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఒక మాట మనం మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. ఇదేం పిల్లలు, దానికి వాస్తవికత. 4వ దినాన దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, అంతేకాదు నక్షత్రములను ఆయన చేశాడు. ఇదేం పిల్లరా, భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. పరిశుద్ధ గ్రంథము కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ మాటలను మనకు తెలియజేస్తూనే వస్తూ ఉంది. కానీ దీన్ని నమ్మని వారు అనేక మంది ఉన్నారు. నమ్మని వారు ఎలా దీన్ని పదార్థాలు తీశారో 6 దినాల సృష్టిని మనం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దినం గురించి, ఒక్కొక్క దినము ఆయన చేసిన సృష్టిని గురించి బుద్ధిహీనులు, హేతువాదులు, దేవుడు లేడు అనేటువంటి వారు ఎలాగున మాట్లాడారో వాటిని మనం తర్వాత ధ్యానం చేద్దాం. బైబిలు అన్నిటికీ మూలాధారమై ఉంది. వాస్తవికత అనేటువంటిది ఏ గ్రంథంలో మనకు కనపడదు, ఒక పరిశుద్ధ గ్రంథంలోనే మనకు కనపడుతుంది. కాబట్టి మొదటి దినాన దేవుడు వెలుగును కలుగజేశాడు, 2వ దినాన ఆకాశమును కలుగజేశాడు, 3వ దినాన భూమిని కలుగజేశాడు, 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలుగజేశాడు. ఇదేం పిల్లారా, ఈ సృష్టి క్రమాన్ని దేవుడు ఏ దినాన ఏమేమి చేశాడో ఒక అవగాహన అనేటువంటిది రక్షింపబడిన వారికి కనీస జ్ఞానం లేకపోతే అసలు నీవు ఈ భూమి మీద బ్రతకడమే వ్యర్థమని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానము, ఆ జ్ఞానము నీకు లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని పరిశుద్ధ నామాన్ని అంగీకరించానని చెప్పుకుంటున్నావో ఆ బ్రతుకు వ్యర్థమే. కాబట్టి ఏ దినాన ఏ క్రమం దేవుడు ఎలా చేశాడో అది క్రమమైనదేనా లేదా కల్పితమైనదా అనేటువంటి వివేక జ్ఞానం నీకే లేకపోతే నీ పొరుగువాడైన ఆ యొక్క బుద్ధిహీనులకు నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి సత్యాన్ని మొదట నీవు గ్రహించాలి. ఆ సత్యము అనేక మందిని నీ ద్వారా ప్రకటించడానికి ఆయన మార్గాలు తెరుస్తాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకో, సత్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించు, దానిని ప్రతిరోజు చదివి ధ్యానించడం ద్వారా ఆయన తన అనంత జ్ఞానాన్ని, వివేకాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. ఆ గ్రంథంలో దేవుడు ఇనుమడింపజేసినటువంటి ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుందాం. 4వ దినాన్న ఏం చేశాడు దేవుడు అని అడిగితే
నీవు టక్కున చెప్పగలగాలి. ఏంటో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలుగజేశాడు. ఎందుకయ్యా వాటిని కలుగజేశాడని ఎవడైనా నిన్ను అడిగితే, ఒరే అవి మనకు కాలములను, దినములను, మరి దిన సంవత్సరములను సూచించటానికి వాటిని దేవుడు మనకు మరి అనుగ్రహించాడు అని చెప్పగలగాలి. కాబట్టి ప్రియదేని పిల్లారా, 4వ దేవుని సృష్టి క్రమంలో దేవుడు చేసినటువంటి మరి పని ఏమిటంటే సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలుగజేశాడు. ఆమేన్. రేపటి దినాన 5వ దినాన్ని ఏమేమి కలుగజేశాడో నేర్చుకుందాం. మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ప్రతిరోజు నీ దివ్యమైన మాటలు వింటూ సృష్టి యొక్క క్రమాన్ని అయా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఒక క్రైస్తవుడిగా ఉండి నైనా నీ గ్రంథంలో రాయబడినటువంటి సృష్టి క్రమము తెలియకుండా బ్రతుకుతున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. మరి మొదటి దినాన్న నీవు వెలుగును కలుగజేసావని, 2వ దినాన్న ఆకాశమును కలుగజేసావని, 3వ దినాన్న మరి భూమిని కలుగజేసావని, 4వ దినాన సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేసావని, ఇలా సృష్టి యొక్క మరి క్రమము 6 దినాలలో సంపూర్తి చేయబడింది అన్నటువంటి జ్ఞానము ఈ రోజున నీ బిడ్డలైన వారికి కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం నాయన. ఇదిగో తండ్రి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను మరి తెలుసుకోకుండా అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న మరి జ్ఞానాన్ని మరి నీ పిల్లలైన వారు నైనా వాటిని పొందుకోకుండా అజ్ఞానులుగా మిగిలిపోతూ ఉన్నారు. భూమిపైన మీకు ఉపయోగపడేటువంటి మరి కొన్ని పాత్రలైనా లేకపోకుండా నాయన ఈ రోజున తప్పిపోతూ ఉన్నారు తండ్రి. అట్లాంటి వారందరినీ మేల్కొల్పమని, అందరూ నాయన ఇదిగో నీ నామం అంగీకరించిన వారందరూ ప్రతిరోజు నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నీ గ్రంథంలో రాయించిన ఆ జ్ఞానాన్ని పొందుకుని అయ్యా ఇదిగో నీ రాకడ వరకు అయ్యా ఇదిగో తండ్రి నీ జ్ఞానాన్ని వారు పొందుకోవడమే కాదు అనేక మందికి దానిని పంచేవారిగా తయారు చేయమని, ఒక్కరినైనా ఇదిగో తండ్రి నీ నామాన్ని అంగీకరించినట్లుగా నైనా ఇదిగో తండ్రి వారి జ్ఞానాన్ని ప్రదర్శించటానికి, నీ గ్రంథంలో నుండి వారు పొందుకున్న జ్ఞానాన్ని అనేక మందికి పంచటానికి అనేక మందిని లేవనెత్తమని, ఈరోజే నాయన మంచి నిర్ణయము ద్వారా ఇదిగో నీకు దగ్గర అవ్వడానికి కృప చూపమని, 4వ దినాన్న ఇదిగో సమస్త జీవకోటికి ఉపయోగకరమైనటువంటి మరి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను చేసినటువంటి గొప్ప దేవుడవు నీవేనని ఇదిగో ఈ లోకమంతా తెలుసుకున్నట్లుగా అయినా ఈ మాట అనేక మందికి చేరినట్లుగా కృప చూపమని, ఈ దినమే చేయి పనులన్నిటి మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.